హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేవెల్. ఈ రోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. ఈ టాపిక్స్ అంటే అందరికి ఈ మధ్య చాలా ఫెమిలియర్ అయిపోయారు, అందరికి ఇవి తెలుసు కూడా. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఎక్కడ చేసుకుంటే మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్టాక్స్ అన్నారనుకోండి, ఇది హై రిటర్న్ పొటెన్షియల్, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కానీ అదే విధంగా రిటర్న్ ఎక్కువ వస్తుందంటే రిస్క్ కూడా అంతే ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి ఇక్కడ మీ రిస్క్ అనేది డైవర్సిఫై అయిపోతుంది. ఎందుకు అంటే దీన్ని ఒక ఫండ్ మేనేజర్, వెల్ క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ దీన్ని మేనేజ్ చేస్తారు. అండ్ ఇంకా స్టాక్స్ లో వచ్చేసరికి మీ టైం చాలా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నాలెడ్జ్ గెయిన్ చేసి దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది మీ డైలీ లైఫ్ నుంచి టైం తీసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదే మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి దీనికోసం ఒక స్కిల్డ్ ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయనకి ఫీజ్ పే చేస్తాం మనము, కాబట్టి ఆయనే టేక్ కేర్ చేస్తారు. సో మనకి రిటర్న్స్ రెండు సైడ్స్ లో డిఫరెన్స్ గా ఉన్నా కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టాక్స్ లోకి వచ్చేసరికి చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లో ఈవెన్ మనం పడుకున్నా కూడా మన మనీ వర్క్ చేస్తూనే ఉంటుంది. సో థింక్ ట్వైస్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ అమౌంట్. మీ దగ్గర చాలా టైం ఉంది, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాను అంటే మీరే బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.